హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మిషన్ పాసిబుల్ ఐఏఎస్ అకాడమీ ఆస్పిరెంట్స్. ఏపీపీఎస్సీ గ్రూప్ 1 మెంటార్షిప్ న్యూ బ్యాచ్ అయితే మనం స్టార్ట్ చేస్తున్నాము. సో ఆన్సర్ రైటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఏపీపీఎస్సీ గ్రూప్ 1లో సక్సెస్ అవ్వాలి అని అంటే మీరు ఆన్సర్ రైటింగ్ ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత మంచిది. సో ఈ ఆన్సర్ రైటింగ్ మనం ఏం చేస్తామంటే ఎవ్రీడే మీకు మనం ఇక్కడ షెడ్యూల్ ఉంది కదా, ఈ షెడ్యూల్ ప్రకారం ఎవ్రీడే 2 మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ క్వశ్చన్స్ ఇచ్చి వాటికి మోడల్ ఆన్సర్స్ అండ్ రివ్యూస్ కూడా ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఎవ్రీడే వీటికి మోడల్ ఆన్సర్స్ అండ్ రివ్యూస్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ఇలా మనం సిలబస్ అంతా కంప్లీట్ చేసుకోవడం, కవర్ చేసుకోవడం చేస్తాము. మీకు మెయిన్స్ ఎగ్జామ్కి వెళ్ళేసరికి కనీసం 2000 మెయిన్స్ మోడల్ ఆన్సర్స్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ప్యారల్గా ఆ టాపిక్ మీద మనం ప్రిలిమ్స్ టెస్ట్ కూడా కండక్ట్ చేస్తాం. ఓకే, సో ఇక్కడ మన మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే మీతో వీలైనన్ని మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయించడమే మన మెయిన్ కాన్సెప్ట్. ఎందుకంటే మీరు 3 గంటలు ఎఫిషియెంట్గా ఎఫెక్టివ్గా ఆన్సర్స్ రాయాలి అని అంటే ప్రతిరోజు ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ అనేది చేయాలి. కొంతమంది అలా ఆలోచిస్తారంటే ముందు సిలబస్ అయిపోవాలి, సిలబస్ అయిన తర్వాత మనం ప్రాక్టీస్ చేద్దాం, అప్పుడు స్టార్ట్ చేద్దాం అనుకుంటే ఈ లోపు మీకు సిలబస్ అనేది గ్రూప్ 1 సిలబస్ వాస్ట్ సిలబస్ ఉంటుంది. ఈ సిలబస్ మొత్తాన్ని మీరు పూర్తి చేసిన తర్వాత మీరు మొదలెట్టాలంటే ఈలోపు ప్రాక్టీస్ ఎవరైతే చేస్తున్నారో సో వాళ్ళు ముందుకు వెళ్ళిపోతారు. అండ్ మన ప్రిపరేషన్ విధానం ఎలా ఉండాలంటే ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ చేస్తూ దానికి తగ్గట్టుగా ఏ పాయింట్స్ యాడ్ చేసుకోవాలి అనే విధంగా మనం చదువుకోవాలన్నమాట. ఓకే, సో ఈ టాపిక్ మెయిన్స్లో ఎలా అడిగే అవకాశం ఉంటుంది, ఆ మెయిన్స్లో అడిగితే మీరే పాయింట్స్ రాయాలనేది ఆ డైరెక్షన్లో మీరు ప్రిపేర్ అవ్వాలి, ప్రాక్టీస్ చేయాలి. సో మనం ఏం చేస్తామంటే ప్రతి క్వశ్చన్కి మనం మోడల్ ఆన్సర్ ఇస్తాం కాబట్టి మీకు అది బాగా ఉపయోగపడుతుంది. ఓకే, అండ్ మనం ఇచ్చే క్వశ్చన్స్ మీరు ఫైనల్ ఎగ్జామ్లో మీకు కనీసం అట్లీస్ట్ 12 to 13 క్వశ్చన్స్ అనే ఎగ్జామ్లో రిఫ్లెక్ట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. అర్థమైందా అండి? సో ప్రతిరోజు మనము ఇచ్చే క్వశ్చన్స్కి మీరు ఆన్సర్ రాసి సబ్మిట్ చేస్తే మళ్ళీ ఎవాల్యుయేట్ చేసి మళ్ళీ మీకు పంపిస్తాం. అండ్ ఈ మోడల్ ఆన్సర్స్ని మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు, ప్రింట్ కూడా తీసుకోవచ్చు. ఓకే, అండ్ మన మిషన్ పాసిబుల్ ఐఏఎస్ అకాడమీలో ఎవ్రీడే మీకు ఈ క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది, మీరు ఆన్సర్స్ రాయడం. ఈ స్టాటిక్ పోర్షన్ మాత్రమే కాకుండా మనం కరెంట్ అఫైర్ బేస్డ్ క్వశ్చన్స్ కూడా మీకు యాడ్ చేస్తాం. ఇప్పుడు ఏం చేస్తున్నామంటే డైలీ ఈనాడు ఎడిటోరియల్స్ నుంచి కూడా మీకు క్వశ్చన్ ఇచ్చి ఆ క్వశ్చన్ మీరు ఆన్సర్స్ రాసుకునేలాగా మనం డైలీ ఈనాడు ఎడిటోరియల్స్ నుంచి కూడా మీకు క్వశ్చన్స్ తయారు చేస్తున్నాము. అర్థమవుతుందండి? సో అది మాత్రమే కాకుండా హిందూ పేపర్ నుంచి కూడా మీకు కరెంట్ అఫైర్స్ బేస్డ్ ఆన్సర్ రైటింగ్ క్వశ్చన్స్ అనేది అవి కూడా మనం కవర్ చేస్తాం మన మెంటార్షిప్ ప్రోగ్రాంలో. సో మనం ఎన్ని క్వశ్చన్స్ రాస్తే అంత మంచిది. ఇప్పుడు డైలీ మీరు 2 క్వశ్చన్స్ మీరు ప్రాక్టీస్ చేస్తే ఒక మంత్లో కనీసం 60 క్వశ్చన్స్ అవుతాయి. మీరు ఎగ్జామ్కి వెళ్ళేసరికి కనీసం ఒక 200-300 ఆన్సర్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేస్తే మీ ఆ ఎక్స్పీరియన్స్ ఏవైతే ఉన్నాయో అది మీకు ఎగ్జామ్కి ఉపయోగపడుతుంది. అర్థమవుతుందా అండి? సో ఆన్సర్ రైటింగ్ అనేది నెగ్లెక్ట్ చేయొద్దు. మీరు గ్రూప్ 1 కనుక మీకు లక్ష్యం అయితే మీరు ఇప్పుడు క్లాసెస్ వింటున్నా లేకపోతే చదువుకుంటున్నా ఆన్సర్ రైటింగ్ మాత్రం అస్సలు నెగ్లెక్ట్ చేయొద్దు. ఈ ఆన్సర్ రైటింగ్ ఎంత రాస్తే అంత మంచిది. అదేవిధంగా ప్రిలిమ్స్కి కూడా MCQs టెస్ట్ పెడతాం కాబట్టి అది మీకు ప్రిలిమ్స్కి కూడా ఉపయోగపడుతుంది అనమాట. అండ్ అది మాత్రమే కాకుండా ప్రిలిమ్స్ ముందు మనం గ్రాండ్ టెస్ట్ కూడా కండక్ట్ చేస్తాం, మెయిన్స్ ముందు సెక్షన్ వైజ్ టెస్ట్ గ్రాండ్ టెస్ట్ కూడా మీకు కండక్ట్ చేయడం చేస్తాం అనమాట. ఓకే, సో ఈ ప్రోగ్రామ్ కనుక మీరు కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ అది మాత్రమే కాకుండా ఇక్కడ మీకు కాంటాక్ట్ నెంబర్ ఉంది, ఆ కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేసి మోర్ డీటెయిల్స్ మీరు తెలుసుకోవచ్చు. ఇంకా మీరు ఆన్సర్ రైటింగ్ అయితే స్టార్ట్ చేయకపోతే మాత్రం స్టార్ట్ చేయండి, ప్రిపరేషన్ అయితే ప్రాక్టీస్ చేసుకోండి. ఎవరైతే ఆన్సర్ రైటింగ్ చేస్తారో వాళ్ళే సక్సెస్ అవుతారు. అందులో కూడా రిలవెంట్ పాయింట్స్ ఓకే మంచిగా ఎగ్జామినర్ని ఇంప్రెస్ చేసే విధంగా మనం ఆన్సర్ రైటింగ్ అయితే రాయాలి. అది మీరు ఈ ప్రోగ్రామ్ ద్వారా తెలుసుకుంటారు. థ్యాంక్ యూ సో మచ్.